హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సంక్రాంతి కోసం మా ఇంట్లో డెకరేషన్ చేసుకున్నానండి. అది మీకు చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేర్ కేస్. ఇక్కడ నాకున్న దుపట్టాస్ని యూస్ చేసి వాటికి ప్లీట్స్ని పెట్టి ఇలా స్టేర్ కేస్ని డెకరేట్ చేశానండి. ఇది మెయిన్గా సంక్రాంతి కోసం చేశాను కాబట్టి కైట్స్ని ప్రిపేర్ చేసి వాటిని కూడా ఇలా హ్యాంగ్ చేశాను. చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అండ్ వాటికి చెమ్కీస్ అండ్ బార్డర్స్ పెట్టి అండ్ కోలం ముగ్గులు కూడా వేసి ఇలా డెకరేట్ చేశాను. అండ్ ఆ చున్నీస్ పైన ఇలా నేను ఫెయిరీ లైట్స్ పెట్టానండి. ఇదే బేస్ చేసుకుని దీపావళికి అయితే దీపాలని ప్రిపేర్ చేసి కైట్స్ ప్లేస్లో హ్యాంగ్ చేయొచ్చండి. అలాగే బర్త్డేకి అయితే బెలూన్స్ని కూడా హ్యాంగ్ చేయొచ్చు. ఇది చూస్తే మెయిన్ హాల్ అండి. ఇక్కడ నేను ఫోటో బ్యాక్ డ్రాప్ కోసం డెకరేట్ చేశాను. ఇక్కడ కూడా కైట్స్ని బేస్గా తీసుకున్నాను అండ్ పండగ కాబట్టి ఇలా ఫ్లవర్స్ని హ్యాంగ్ చేశాను. ఈ ప్లేస్ వచ్చేసి ఒక కార్నర్ వాల్, ఎల్ షేప్లో ఉంటుంది. మొత్తం యూస్ చేసుకుందాం, అందరు కలిసి ఫొటోస్ దిగచ్చు అని చెప్పి ఈ మొత్తం ప్లేస్ని డెకరేట్ చేశాను. ఇక్కడ కూడా ఫెయిరీ లైట్స్ని హ్యాంగ్ చేశాను. నా దగ్గర కొన్ని గార్లైన్స్ ఉన్నాయి అండ్ కొన్ని బ్యాక్ డ్రాప్ కర్టన్స్ ఉన్నాయి. ఆ రెండు యూస్ చేసుకుని ఈ విధంగా డెకరేట్ చేశాను. మీకు చెప్పాను కదండి, నేను సంక్రాంతి కోసం డెకరేట్ చేశానని. ఆ ఎఫెక్ట్ ఉండడం కోసం ఇక్కడ పాలకుండని కూడా పెట్టాను. ఈ పాలకుండ కింద మంట ఎఫెక్ట్ రావడం కోసము ఫెయిరీ లైట్స్ని కూడా పెట్టాను. అండ్ ఇది మాది ఫ్లోర్ అండి. ఇక్కడ ముగ్గుతో కష్టం అని చెప్పి ప్లాస్టిక్ ఫ్లవర్ పెటల్స్తో ఇలా ముగ్గుని కూడా వేశాను. ఇవన్నీ నాకు ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రమే చేశానండి. ఈ ఇటుకలు కూడా మా బ్యాక్ యార్డ్లో ఉన్నాయి 2. అవి యూస్ చేసుకున్నాను. ఈ డెకరేషన్తో ఫొటోస్ అనేవి చాలా కలర్ఫుల్గా వచ్చాయి. అండ్ ఇక్కడ నేను మాది వుడెన్ వాల్ కాబట్టి ఒక్క పుష్పిన్ యూస్ చేసి ఈ ఫ్లవర్స్ని కానీ బ్యాక్ డ్రాప్ కర్టన్స్ని కానీ హ్యాంగ్ చేశాను. ఇది మాది ఇక్కడ వుడెన్ వాల్ కదా, ఒక పుష్పిన్తో మాత్రమే ఈ మొత్తం డెకరేషన్ని చేశాను. పుష్పిన్కి థ్రెడ్ని నాట్ చేసి ఈ గార్లాండ్స్ కర్టన్స్ అనేది హ్యాంగ్ చేశాను. నేను ఈ డెకరేషన్ చేసేటప్పుడు హడావిడిగా చేశాను, అందుకే వీడియో తీయాలన్న థాట్ రాలేదు. కానీ అవుట్కమ్ బాగా వచ్చిన తర్వాత, ఫొటోస్ కలర్ఫుల్గా ఉన్న తర్వాత అనిపించింది మీతో షేర్ చేసుకుందామని. అందుకే ఈ టైంలో తీస్తున్నానండి. ఇలా ముగ్గు మీద గొబ్బెమ్మ కోసం ఒక బ్రౌన్ కన్స్ట్రక్షన్ పేపర్ని తీసుకుని ఉండలాగా చేసి దానిపైన ఫ్లవర్ని కూడా పెట్టి గొబ్బెమ్మ ఎఫెక్ట్ని తెచ్చాను. ఫొటోస్లో చాలా బాగా వచ్చింది. అండ్ ఈ ఫ్లవర్ పెటల్స్ ఎగిరిపోకుండా ఫ్లోర్ పైన ప్లాస్టర్ అనేది అతికించి దానిపైన ఈ ఫ్లవర్ పెటల్స్ని పెట్టాను. ఈ పాట్ని కూడా ఇంట్లో ఉన్న సిరమిక్ ఫుడ్ బౌల్స్ని యూస్ చేసి చేశాను. ఇది సిరమిక్ కాబట్టి నేను గ్లూ గన్ని యూస్ చేశాను. గ్లూ గన్ని కూడా తీసేయడం చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఈ విధంగా అతికించేశాను అండ్ ఈజీగా వచ్చేసిందండి. అండ్ పాట్ కలర్ ఎఫెక్ట్ కోసం నా దగ్గర ఉన్న సాటిన్ రిబ్బన్ని యూస్ చేశాను. చివరికి ఈ గ్లూని కూడా తీసేయడం చాలా ఈజీగా అయిపోయింది. అండ్ నా బౌల్స్ అనేవి ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. పాట్ తయారు చేసేటప్పుడు వీడియో చేయాలన్న ఆలోచన లేదు, తీసేసేటప్పుడు అట్లీస్ట్ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. రెండు సేమ్ సైజ్ ఉన్న బౌల్స్ని మధ్యలో గ్లూ సాయంతో అతికించి దానిపైన ఇంకొక చిన్న బౌల్ని పెట్టి కుండలాగా చేశాను.
ఇదే విధంగా డాలర్ ట్రీలో దొరికే డాలర్కి మనకి వచ్చే బౌల్స్ని కూడా యూస్ చేసి ప్లాస్టిక్ బౌల్స్ని ఈ విధంగా మీరు కుండలాగా తయారు చేయొచ్చు. మీకోసం సపరేట్గా ఇంకొక వీడియో చేస్తానండి ఈ పాట్స్ని ఎలా చేయాలో. ఇప్పటి వరకు అయితే నేను చూపించిన ఈ డెకరేషన్ ఐడియా మీకు నచ్చుతుందని భావిస్తూ మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం. హ్యాపీ ఫెస్టివల్.